మమ్మలను క్షమించయ్యా, మేము తిరుగుబాటు చేశామయ్యా, నీ ఆజ్ఞను మేము మీరాము, నీ ఆజ్ఞను తొలగి తిరుగుతూ ఉన్నాము, మమ్మల్ని క్షమించవా. నీవే మా రక్షకుడువు, నీవే మా విమోచకుడువు, మమ్మల్ని తిరిగి మా సొంత దేశానికి మమ్మల్ని నడిపించగలిగిన ప్రభుడువు నీవే, మా స్వదేశానికి మమ్మల్ని నడిపించయ్యా. వాగ్దాన దేశంలో మేము అడుగు పెట్టినట్లుగా కృపనివ్వయ్యా అని అంటూ ప్రార్థించాడుగా. నేటి దినాల్లో మనం కూడా అలాగనే ప్రార్థన చేద్దాం. మనకంటూ దేవుడు పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని మనకు ఇచ్చాడు. అదే పరమ సియోను, అదే పరమ యెరూషలేము, నూతన పట్టణం మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది వాగ్దాన దేశంగా ప్రభు మనకిచ్చింది. దానిని మనం స్వతంత్రించుకోవాలంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే దానియేలుకు వలనే మనం మన పాపములు ఒప్పుకోవాలి. మన పాపాలే కాదు, మన పితరుల పాపాలు కూడా, వారి దోషాలు, వారి అపరాధాలు కూడా ఒప్పుకునే వారిగా ఉండాలి. ఈ దానియేలు చేసిన పని అదే. మేము అన్నాడు. ఎవరు అంటే మా పితరులు, మేము, మా పితరులు కూడా నీ ఎదుట పాపం చేశారు, నిన్ను వ్యతిరేకించారు అని ఒప్పుకున్నాడు. అలానే నేటి దినాల్లో మనం కూడా మన పితరులు, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు చేసిన పాపం ఒకవేళ మన మీద ఏలుబడి చేస్తూ ఉందేమో, దానిని మనం ఏం చేయాలి? ఈ సమయంలో నేటి దినాల్లో మనం ఏం చేయాలి? వాటిని మనం ఒప్పుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. మన కుటుంబీకులు, మన వారి యొక్క పాపాలు కూడా, ప్రభా నా పాపంగా నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఒకవేళ నన్ను బట్టే, మమ్మను బట్టే ఇవన్నీ జరుగుతున్నాయేమో తండ్రి, వారి పాపాలను నా పాపాలుగా, నా పాపాలను నా పాపంగా, మన ఎట్టో మనం ఒప్పుకోవాల్సిందే. పక్కన వాళ్ళవి కూడా నావి అని అనటం చూసారా, అది గొప్ప సంగతి కదా. అలాగ ఈ దానియేలు ప్రార్థించాడు, దేవుని కృప కొరకు ఎదురు చూచాడు, కృపను పొందుకోగలిగాడు, మరలా తిరిగి యెరూషలేము పట్టణానికి తిరిగి రాగలిగారు. కనుక నేటి దినాల్లో మనం కూడా అలాగున ప్రార్థించువారిగా ఉందాం. దేవుడి అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక.